హాయ్ గర్స్ ఏపీ ఛానల్లో ఈ వీడియో ఇవ్వాల్సి వచ్చిందని అసలు నేను ఎక్స్పెక్ట్ చేయాలి. తిరుపతి జిల్లా వరదేపాలెం, ఆ వరదేపాలెం బస్ స్టాండ్ దగ్గర మార్నింగ్ ఏదో తేడాగా ఉంది. ఇసుకలోంచి ఏదో బాడీ కనిపిస్తుంది. పారిశుద్ధ్య కార్మికులు వెళ్ళి చూశారు. చూస్తే బాడీ అనకూడదేమో, బేబీ బ్రతికే ఉంది, కొనూపురుతో ఉంది. కుక్కలు కాటేసాయా లేదన్నప్పుడు ఇంకేదైనా జరిగిందా ఏంటి అసలు వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. పసిబిడ్డ చెక్ చేస్తే ఆడపిల్ల, అంటే ఆడపిల్ల పుట్టగానే తీసుకొచ్చి ఇసుకలో పాతేసి వెళ్ళిపోయారు. ఆ బిడ్డ బతికుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. మేబీ చనిపోయింది అన్న వార్త రావద్దని కోరుకుంటున్నా. ఆ పాప పుట్టి వాళ్ళ అమ్మకు భారమైన ఇలా భూమి మీద పెట్టిన ఆ భూదేవి బిడ్డను కాపాడుకుందని చెప్పేసి అనుకుంటా. వరదేపాలెం నుంచి ఆగమేఘాల మీద వరదేపాలెం ఆసుపత్రి తీసుకెళ్లారు. మా వల్ల కాదని వాళ్ళు అన్నారు. నెక్స్ట్ శ్రీకాళహస్తికి పట్టుకొచ్చారు. బెటర్ ఇది మేము ఇవ్వలేమని అన్నారు. సుల్లూరుపేటకు పట్టుకొచ్చారు. అన్ని చోట్ల ఫస్ట్ ఎయిడ్లు నడుస్తున్నాయి. ఫైనల్లీ కష్టం అమ్మ నెల్లూరు పట్టుకెళ్ళండి అన్నారు. ప్రస్తుతం ఆ పాప నెల్లూరులో ఉంది. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. పరిస్థితి విషమంగానే ఉంది. గతంలో చెప్పి ఇప్పుడు కూడా చెప్పా, పిల్లలు వద్దు అనుకున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో కండోమ్ పెట్టుకోండి. పెళ్ళికి ముందే సెక్సువల్ కలిసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కండోమ్ వాడండి. ఏమాత్రం కకృతి బిడ్డ గర్భం వచ్చింది అనుకుందాం, ఎర్లీగానే డాక్టర్ని కలిసి ప్రెగ్నెన్సీ వచ్చింది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ మా వల్ల కాదని చెప్తే వాళ్ళు అబార్షన్ చేసేస్తారు అఫీషియల్గానే. మళ్ళీ మీరు పిచ్చి పిచ్చి టాబ్లెట్స్ ప్రాణం మీద తెచ్చుకోకండి. సో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయిగా. ఇవన్నీ కాదు, మొత్తానికి బిడ్డ పుట్టింది, మగపిల్లడు అని చెప్పేసి అనుకున్నారు, ఆడపిల్ల పుట్టిన అనుకుందాం. లేదు ఆడపిల్ల అని అనుకున్నారు, మగపిల్లడు పుట్టిన అనుకుందాం. సో ఎవరైనా సరే మీకు నచ్చని వాళ్ళు పుట్టారు. అప్పుడు ఏం చేస్తారు? పోలీస్ స్టేషన్లోని, అనాథాశ్రమాల్లోని, లేదన్నప్పుడు జనావాసాలు ఎప్పుడు తిరుగుతుండే ఒక ప్లేస్ ఎక్కడో చోట ఆ బిడ్డ మీరు పెట్టేదానికి ఆస్కారం ఉంటే పెట్టి వెళ్ళిపోండి. ఎవరొకరు సౌండ్ వినియోగం తీసుకెళ్ళి అక్కడ కాపాడే విధంగా చూస్తారు. ఇంత దారుణంగా ఒక బిడ్డని ఎలా అమ్మ ఇన్నాళ్ళు మోసి వాళ్ళు ఆ రకంగా పాతి పెడతారా? మళ్ళీ వాళ్ళకేంటి, బిడ్డని చంపడం ఇష్టం లేదు వాళ్ళకి, అందుకే ఆడ పాతి పెట్టి వెళ్ళిపోయారట. ఏమో బతికుండగా ఎలా పాతి పెట్టారు ఇసుకలో? చూస్తుంటే నాకు ఏదిలా ఉందిరా బాబు. మరి వాళ్ళ చేతులు ఎట్టొచ్చారు.